ప్రస్తుతానికైతే ఆ గ్రామస్తులందరూ రోడ్డుపైన ఉన్నారు. కనీసం వాళ్ళ సామాన్లు కానీ వాళ్ళ గుడ్డలు కానీ వాళ్ళ కానీ ఒక హెచ్చరికా భావమే లేకోకుండా ఈ ప్రభుత్వము అక్కడ ఉన్న ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఏ హెచ్చరిక లేకోకుండా వాళ్ళకు అకస్మాత్తుగా కనీసం వాళ్ళకు కూరగాయలు ఎలా రావాలనేది అర్థం కావడంలే. నిత్యావసర పరిస్థితులు వండుకొని తినాలి. కనీసం రోజువారీ గుడ్డలు కానీ వాళ్ళు కానీ లేవు. అకస్మాత్తుగా నీళ్ళు ఊర్లోకి వచ్చినారు, రోడ్డుపైకి వచ్చినారు. ఏ హెచ్చరిక కలెక్టర్ కానీ మినిమం బాధ్యతగా వాళ్ళకు ఒక హెచ్చరిక భావన ఎక్కడైనా అనౌన్స్మెంట్ ఉంటుంది. ఆ హెచ్చరిక భావం లేకోకుండా వాళ్ళ నీళ్ళు వదిలారు ఊర్లో. అంటే వాళ్ళ ప్రాణానికి హామీ. వాళ్ళు 3 రోజులు 4 రోజులు ఈ రోజు నుంచి ధర్నా చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కలెక్టర్ గారు నిన్న ఆ ఊరు పక్కకే వెళ్ళారు పంప్ హౌసులు పరిశీలించడానికి. అక్కడ వెళ్ళటానికి ఏంటి సమస్య? ఈ పంప్ హౌసులు అసలైన సమస్య ఏంటంటే ఈ పంప్ హౌసుల సమస్యనే. ఈ ప్రస్తుతం ఇప్పుడు 15% బిల్లు, ఈ టోటల్ ప్రాజెక్ట్ 15% బిల్లు నిలబడి ఉంది. ఆ పంప్ హౌసులు రన్ అయితే ఆ బిల్లు బయటకు వస్తుంది. ఈ అవినీతి సొమ్ము ఎన్ని చేతులు మారుతుందో తెలియదు. కానీ గడ్డం కొరిగించే దానికంటే ముందు ఆ బిల్లు ఈ సతీష్ రెడ్డికి, ఎమ్మెల్యేకి, చంద్రబాబు, ఈ పెద్దబాబుకు, చిన్నబాబుకి ఎంత బిల్లు అందుతుందో తెలియదు. కానీ వాళ్ళైతే కేవలం మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లుతున్నారు. కేవలం పర్సెంటేజీల కోసమే పంప్ హౌసులు ఎలా పనిచేస్తున్నాయని కలెక్టర్ గారు వాళ్ళకు ఒక్కాస పలుకుతూ అవి పరిశీలించారు. ఎందుకు కలెక్టర్ గారు పోయినారు, వీళ్ళు నాయకులు పోలేదంటే వీళ్ళకి ధైర్యం లేదు అక్కడికి పోయేదానికి. శాసనసభ్యుడైన ఆదినారెడ్డి అదే కాన్స్టిట్యున్సీ మీద గెలిచి అదే ప్రజలతో ఓటేయించుకొని 20 కిలోమీటర్ల దూరంలో అతను ఊరుండి కనీసం పంప్ హౌస్ చూసేదానికి పోయేదానికి ధైర్యం లేదు అంటే ప్రజలకు మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. ఎక్కడో కడపలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడం కాదయ్యా, ప్రజలు దేవతలు పోయి నేను ప్రజలకు మద్దతుని తెలపాలి. ఆయన కేవలం పర్సెంటేజ్లే ఇంపార్టెంట్. ఆ పర్సెంటేజ్ల ద్వారా ఆయన, సతీష్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పంచుకునేదానికి ఉన్నారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వం ఏది అంటే అది తెలుగుదేశం ప్రావర్టీనే. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు మీ పార్టీ తరఫున? ఈరోజు గండికోట నిర్వాసితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు చెక్కులు ఇచ్చిన తర్వాతే మీకు నీళ్లు వదలడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. విజయవాడ పిలిపించి కనీసం ఈరోజు వారికి ఎలాంటి హెచ్చరికలు లేకుండా నీరు వదిలి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ఈ రాష్ట్ర ప్రజానికానికి ఏమాత్రం కూడా నమ్మకం లేదు. మీరు చెప్పినంత మాత్రమే చెక్కులు ఇస్తారని పూర్తి నమ్మకం లేక ఈరోజు గండికోట ముంపు గ్రామాలన్నీ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. దాదాపు 4 రోజుల నుంచి కూడా వారంతా ధర్నా చేస్తూ ఉంటే కేవలం ప్రజాప్రతినిధులను కూడా, ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష నాయకులను కూడా వాళ్ళని కలవనీయకుండా, కనీసం వాళ్ళకి మనోధైర్యాన్ని నింపించే కార్యక్రమాన్ని కూడా చేయనీయకుండా ఒక నియంత వల్లే ఈరోజు పోలీసులచే అరెస్ట్ చేయడం నిజంగా ఇది చాలా దారుణమైన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గండికోట ముంపు వాసులకు పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల్లో మాట్లాడుతూ కూడా గండికోట ముంపు వాసుల సమస్య తీర్చుకుంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఈ చెప్పడం కూడా తెలియజేయడం కూడా జరిగింది.